సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెల గోచార గ్రహస్థితుల ప్రకారంగా రాశి ఫలితాలు చెప్తున్నాం. ప్రతి ఒక్క వాళ్ళకి కూడా ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యంగా బాగుంటానా, ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగంగా బాగుంటానా, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, కోర్టు వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటుంది. అందరికీ ఎన్నో ఒక క్వశ్చన్స్ తో మన యొక్క వీడియోని చూస్తున్నారు. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క కులదేవాన్ని నమ్మండి, అన్ని చక్కగా జరుగుతుంది. మళ్ళీ మా ద్వారా జాతకం చాలా మంది చూస్తున్నారు, తెలుసుకుంటున్నారు కదా. 21 వయసులోపు ఉన్న వాళ్ళు జాతకాలు చూడకండి. మీరు ఎదుగుతున్నటువంటి విద్యార్థులుగా ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు జాతకం చూడక్కర్లేదు. ఎందుకంటే మీరు అన్ని రకాలైనటువంటి మంచి చెడు జీవితం అన్ని చూసేశారు కాబట్టి మీరు దైవ సమానులు. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, ఈ యొక్క 2026 మే నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, కర్కాటక రాశి నెల జీవితంలో ఒక పెద్ద మలుపు. మీరు ఊహించిన చోట నుంచి ఒక అవకాశం వస్తుంది. కానీ జాగ్రత్త, మీ నమ్మకానికి పరిశీలించే ఒక సంఘటన కూడా జరుగుతుంది. ఇవి రెండు కూడా చాలా బేరీ చేసుకోండి. గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే, గురుడు 11వ స్థానంలో, శని 8వ స్థానంలో, రాహు 9వ స్థానంలో, కేతువు 3వ స్థానంలో, కుజుడు 1వ స్థానంలో ఉన్నారు. ఈ నెలలో మీ భావోద్వేగాలు మీ శత్రువులు, వాటిని నియంత్రిస్తే మీరు అజేయుడుగా నిలబడతారని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఉద్యోగం చేసే వారికి ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇరువురిని తీసుకుంటే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ అద్భుతమైనటువంటి ఛాన్సెస్ ఉంది. ఐటీ వాళ్ళకి ఆన్ సైట్ ప్రొజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో డిలే, కానీ సక్సెస్ 100% మీకే వస్తుంది. కర్కాటక రాశి మిత్రులారా, చాలా మంది నాకు అప్పుడప్పుడు అడుగుతున్నారు, గురుగారు మాకు ఇంకా రాలేదండి, ఇంకా మీరు చెప్తున్నారు మాకు ఇంకా రాలేదంటే మీరు ప్రయత్నం చేయండి. చాలా మంది సాధిస్తున్నారు, అద్భుతంగా ఉంటుంది. ఆగ్రహంతో డిసిషన్స్ తీసుకోకండి. మే 12 నుంచి 28 మధ్యలో కెరియర్ లో గోల్డెన్ అవకాశం కూడా చెప్పొచ్చు, ప్రయత్నం చేయండి. వ్యాపారులకి పాజిటివ్ ఇంక్రీజెస్ వస్తుంది. న్యూ క్లయింట్స్ ఆర్డర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ లో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. మీ ఇన్స్టిట్యూషన్ ఫ్లో చేసే భారీ అవకాశాలు వస్తున్నాయి. ఇంకా షేర్ మార్కెట్కి వచ్చినప్పటికీ మంచి గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బెస్ట్. రిస్కీ ట్రేడ్స్ అవాయిడ్ చేయాలి. స్ట్రాంగ్ అడ్వైస్, ఒక చిన్న తప్పు పెద్ద నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఇంకా ప్రాపర్టీ కొనుగోలు చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ లో కన్స్ట్రక్షన్ ప్రారంభం చేసుకుంటారు. లీడ్స్ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశీయ ప్రకారంగా తీసుకుంటే విదేశీయ ప్రయాణం చాలా యోగంగా ఉంటుంది. వీసా అప్రూవల్ లేట్ బట్ ఖచ్చితంగా వస్తుంది. హై స్టడీస్ అబ్రాడ్ పాసిబుల్ చాలా ఉన్నాయి. మే చివరిలో వచ్చిన ఫారిన్ ఛాన్సెస్ ఖచ్చితంగా మీ డెస్టినీ రీచ్ అయ్యే అవకాశాలుగా ఉంటాయి. రాజకీయ నాయకులకి పబ్లిక్ ఇమేజ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ సినిమా రంగం వారికి, మీడియా వాళ్ళకి ఒక సవాలుగా ఉన్నా కూడా ఈ మే నెల మీరు బాగా సాధిస్తారని ఉంది. కుటుంబంలో, ఫ్యామిలీలో ఎమోషనల్ బాండింగ్ పెరుగుతుంది. ప్రేమికులకి ఇంటెన్స్ పెరుగుతుంది. చాలా చక్కగా ఒకరిపేటలో ఒకరికి ప్రేమ పెరుగుతుంది. మ్యారేజ్ లైఫ్ చాలా సెన్సిటివ్, దాన్ని నిదానంగా చేసుకోండి. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. అవసరం లేని అనుమానాలు రిలేషన్ ని డిస్ట్రాయ్ చేస్తుంది కాబట్టి జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి మంచి అవకాశాలు వస్తున్నాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మంచి సక్సెస్ ఉంటుంది. విదేశీ ఎడ్యుకేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆరోగ్యం పట్ల తీసుకుంటే బీపీ, చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్, కార్డియా రిలేటెడ్ గా స్ట్రెస్, ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్, కొంచెం అధిక బరువు వేయడము, ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. మాస్టర్ చెకప్ చేసుకోండి. భయపడాల్సిన అవసరం లేదు, ఒక మాస్టర్ చెకప్ చేసుకోవాలి. మీ యొక్క కోపాన్ని తగ్గించుకోండి, చాలా బాగుంటుంది. హెల్త్ డిస్టర్బ్ కరెక్ట్ గా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. ఇంకా వ్యవసాయదారులకి మంచి అవకాశాలు ఉన్నాయి. జల వనరులు కూడా చాలా చక్కగా ఉంటుంది. సీజనల్ క్రాప్స్ వేస్తూ ఉండండి, చక్కగా ఉంటుంది. ప్రేమికులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. పిల్లల వల్ల ఆనందంగా ఉంటుంది. వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతుల మీకు కూడా పేరు ప్రఖ్యాతులు పెడుతుంది. కోర్టు కేసులు, ఓల్డ్ కేసులు అంతా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మే చివరిలో ఫేవరబుల్ జడ్జిమెంట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరే, దీనికైనా పరిహారం చేయాలి ఈ నెల అంటే ఓం నమః శివాయ అని చెప్పి రోజు 108 సార్లు ప్రార్థన చేయండి. పాలు బెల్లంతో శివుడికి అభిషేకం చేయండి. పేదలకు అన్నదానం చేయండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. మీరు క్రమం తప్పకుండా ప్రదోష కాలంలో అంటే సాయంత్ర కాలంలో వెళ్ళి శివుడికి ఒక 16 ప్రదక్షిణాలు 41 రోజులు చేశారనుకోండి, చాలా ఫలితాలని పొందుతారు. కర్కాటక రాశి మిత్రులారా, మీ భావోద్వేగాలు పరీక్షలు కలిసే నెల. మనసు నియంత్రిస్తే విజయం మీ చేతిలోనే ఉంటుంది. ఈ నెల మీకు అద్భుతమైనటువంటి అవకాశాలను చెప్పొచ్చు. ఇంకా మీ యొక్క వ్యక్తిగత జాతకం కొరకు మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు గురువుల్ని సంప్రదించి తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామంటే మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మళ్ళీ ఇతర మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు, మీరు పొందొచ్చు. గురుగారు, ఒక శక్తివంతమైనటువంటి
ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు మాకేమైనా మా జీవితానికి ఏమైనా ఇస్తున్నాడంటే అతి శక్తివంతమైనటువంటి ఒక 48 రోజులు పూజ చేసినటువంటి సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజంగం చేసి పారాయణంతో ల్యాబ్ టెస్ట్ చేసి సిద్ధంగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది కావలసిన వాళ్ళు మాకు వాట్సాప్ చేసి కాల్ చేసి మాతో మాట్లాడిన తర్వాత పొందండి విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, 2026 మే నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, జీవితంలో ఒక సడన్ ట్విస్ట్, అసలు ఊహ కూడా అందిన ఒక వ్యక్తి ద్వారా మీరు ఒక గొప్ప సాధన సాధించబోతున్నారు. ఈ నెల ఒక స్ట్రేంజర్ లాగా వచ్చి మీ జీవితాన్ని మార్చే ఒక అవకాశాలు కనబడుతున్నాయి. అతను ముందుకు తీసుకెళ్తాడా వెనక్కి లాగుతాడా అనేది మీరు అతనితో ఉన్నటువంటి రిలేషన్ బట్టి తెలుస్తుంది. ఒక నిర్ణయం మీ జీవితాన్ని పైకి తీసుకెళ్తుందా లేదా కింద పడేస్తుందా? గురు భగవానుడు 8వ స్థానంలో గోచార ప్రకారం ఉన్నాడు. శని 5వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, కుజుడు 10వ స్థానంలో ఉన్నారు. మీరు ఎదుర్కొనే సమస్యలు మీలో ఉన్న అసలైన శక్తిని బయటకు తీస్తుందని చెప్పచ్చు. కెరియర్ లో సడన్ ప్రెషర్స్ వస్తుంది. ఉద్యోగంలో, ప్రభుత్వ రంగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి దయచేసి వెళ్ళకండి. ఐటీ వాళ్ళకు వర్క్ లోడ్ పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో స్లో ప్రోగ్రెస్ వస్తుంది. బాస్ మీతో మిస్అండర్స్టాండింగ్ అవ్వకుండా ఉండడానికి అవాయిడ్ చేయండి. మా బాస్తో మర్యాదగా ఉండండి. మే 15 తర్వాత కెరీర్ లో సడన్ ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది. మొదట కొంచెం డల్ గా ఉన్న 15 తర్వాత సక్సెస్ రేట్ లో ఉంటారు. ఇక వ్యాపారంలో వచ్చేటప్పటికి అప్ అండ్ డౌన్స్ మిశ్రమంగా ఉన్నాయి. కాంపిటేటర్స్ పెరుగుతారు. కొత్త స్ట్రాటజీ మీకు చాలా అవసరం. మీ స్ట్రాటజీ మార్చి బిజినెస్ సడన్ గా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి 15 తర్వాత. షేర్ మార్కెట్ లో రిస్క్ పీరియడ్ అండి ఇది. ఈ నెలంతా కూడా రిస్క్ పీరియడ్. చాలా లాస్ వచ్చే అవకాశం ఉన్నాయి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ గా పెట్టుకోండి. షార్ట్ కట్స్ వల్ల లాస్ తప్పదు, జాగ్రత్త. రియల్ ఎస్టేట్స్, ప్రాపర్టీ డీల్స్ డిలే. ఈ నెల కాస్త సైలెంట్ గా ఉండండి. రెనోవేషన్, రిపేర్ వర్క్స్ కూడా స్లోగా జరుగుతుంటాయి. న్యూ పర్చేస్ అంతా కూడా పోస్ట్పోన్ చేసుకోండి నెక్స్ట్ మంత్ కి. ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు చాలా స్లోగా ఉన్నాయి. ఈ నెల వీసా డిలే అవకాశాలు ఉన్నాయి. భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉండి వాళ్ళందరూ కలిసడానికి యొక్క వీసా ద్వారా ప్రయత్నం చేసే వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు. మే ఆఖరి వారంలో చాలా అద్భుతాలు పొందే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ ఉంటే ఫారిన్ ఛాన్సెస్ కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా రాజకీయ నాయకులకి స్ట్రగుల్స్ ఎక్కువ ఉంటుంది, జాగ్రత్త. రికగ్నైజేషన్ లేటుగా ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోండి. మనం పదవిలో ఉన్నాం కాబట్టి ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకుంటే అది మీకే నష్టం. ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని చేయండి. తర్వాత ఇంకా నటీనటులకి ఈ నెల కొంచెం అవకాశాలు స్లోగా ఉన్నాయి. అగ్రెసివ్ గా పోయి ఊరికే ఎంబడి పడకండి. తప్పకుండా అవకాశాలు మీకు జూన్ జూలైలో మంచి అవకాశాలు ఉన్నాయి. కాన్స్టెన్సీ చాలా అవకాశం ఉంటుంది మీకు బాగా. ఇంకా ప్రేమికుల్లో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విడిపోతామంటారు. ఒకరి పట్ల ఒక నమ్మకం ఉండదు. ఇంకా ప్రేమ అన్న చోట అపనమ్మకం ఉంటే వ్యవహారం లేదండి. నమ్మకం ఉండాలి. మ్యారీడ్ లైఫ్ లో కాస్త స్ట్రెస్ పెరుగుతుంది. ఫ్యామిలీలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి అందరి బంధువులతో, జాగ్రత్త. ఒక థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ మీ ప్రాబ్లానికి ఇంకా ఎక్కువ ఆజ్యం పోసినట్టుగా అవుతుంది, జాగ్రత్త. ఇంకా విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, జాగ్రత్త. ఎక్స్ట్రా ఎఫర్ట్ అవసరం. ఎగ్జామ్స్ లో యావరేజ్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఆరోగ్యం ఒక చిన్న శస్త్రచికిత్స అవకాశం కనబడుతుంది. స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది. ఆడవాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్లీప్ ప్రాబ్లం ఉంటుంది. మెంటల్ పీస్ బాగా కావాలి మీకు, అది లేకుండా ఉంది. కాబట్టి ఒక మాస్టర్ చెకప్ చేసుకుంటే చాలా మంచిది చెప్పచ్చు. వ్యవసాయదారులకి మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా పెస్టిసైడ్ ఇష్యూస్ కొంచెం బాగున్నాయి, అది కొంచెం ప్లాన్ చేసుకోండి. ఇంకా సంతాన విషయంలో బాగా టెన్షన్స్. మీ యొక్క పిల్లల యొక్క విషయంలో, విద్యలో కానీ ఉద్యోగంలో కానీ చిన్న చిన్న అవకాశాలు, ఇబ్బందులు కనబడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. కోర్టు వ్యవహారంలో డిలే లేదా నెగిటివ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పేషెన్స్ చాలా అవసరం. కాంప్రమైజ్ తో వెళ్ళి సెటిల్ చేసేసుకోండి. ఇంకా పరిహారం వచ్చేటప్పటికి అమ్మవారికి, దుర్గాదేవికి ప్రార్థన చేయండి. చండీ సప్తశతి పాలన చేయండి. లక్ష్మీ అమ్మవారిని ప్రార్థన చేయండి. ఓం శుక్రాయ నమః అని చెప్పి 108 సార్లు ప్రార్థన చేయండి. మహిళలకి వస్త్రదానం ఇవ్వండి. పేదలకు చెప్పులు లాంటివి ఇవ్వండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. 11 శుక్రవారాలు అమ్మవారికి నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి. అన్ని రకాలుగా బాగా ఉంటారు. మీరు ధైర్యంగా ఉంటే విజయం మీది అని కూడా చెప్పచ్చు. తులారాశి మిత్రులారా, ఈ నెల కాస్త ఏ పనిలో అయినా గణపతి అయినా సైలెంట్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి. విజయోస్తు.